Hi everyone. Okay, thanks. Try chestanu. Adi Vidya Vasilaham. So Vidya Shivani was always my first choice for the film. So and Vasu Rahul Vijay was a choice for Mahesh actually. So you both were selected by both of us. And we were very. I mean, we never had an option. You were always the first choice for us. And the movie. ట్రైలర్ లో చూసే ఉంటారు, చాలా చాలా బాగా వచ్చింది మూవీ. సో May 17th ఆహాలో అందరూ చూడండి. అండ్ ఈ మూవీకి బేసిక్ గా నేను చేసిందైతే ఏమీ లేదు, మొత్తం అంతా మా హస్బెండ్ మహేషే చేశారు. He put in a lot of effort for the movie. He had to go through a hell lot of work for this movie. So I really appreciate him for that. And we had a lot of family support for this. And of course friends are always behind us to complete the project, to finish it on time. And director Manikant Garu and Kalyanana, as usual, wonderful songs, and it was really wonderful that you worked with us for this. And Karan Garu, Venkatesh, all of you, we really love how you worked for the film. Thank you. Thank you, Lakshmi Garu. Thank you so much and all the very best. Now, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మణికాంత్కి చాలా థ్యాంక్స్, నాకు అదని నమ్మి ఒప్పుకొని దాన్ని సినిమాగా తీద్దాం అన్నందుకు. తర్వాత మహేష్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు అవర్ విద్యా అండ్ వాసు, రాహుల్ గారు మోస్ట్ హార్డ్ వర్కింగ్, విద్యా గారు మోస్ట్ న్యాచురల్ పర్ఫార్మర్, అండ్ కళ్యాణ్ గారు వండర్ఫుల్ ట్యూన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పనిచేసిన అందరికి చాలా థ్యాంక్స్. అండ్ May 17th అందరూ చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, పెళ్లి అయి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళకి అందరికి ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ డు వాచ్. కనెక్ట్ అయింది చెప్పండి. కొత్తగా పెళ్లి అయింది కదా మీకు? కనెక్ట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాను. ఓ, ఈ సినిమా రాసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించింది, అందుకనే ఇంత ఎంగేజ్ లో ఎలా పెళ్లి చేసుకున్నారో అనిపించింది నాకైతే. ఈసారి హెయిర్ స్టైల్ కి మొత్తం డబ్బులు ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన మహేష్ గారికి సభాపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలన్నీ చేశాను. నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా మంచి ప్లాట్ఫామ్ అయింది. లైక్ మంచి డాన్స్ నంబర్ ఉంది, ఒక డాన్స్ నంబర్ మంచి ఫ్రస్ట్రేషన్ లో మా హీరో ఎరగదీశారు డాన్స్ ఒకటి. ఆ సాంగ్ అయిన తర్వాత బాగా దిష్టి తగిలింది మా హీరోకి, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, బట్ ఇప్పుడు కోలుకున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మంచి సాంగ్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా రోజుల తర్వాత మంచి స్కోప్ ఉన్న డాన్స్ సాంగ్ ఒకటి ఇచ్చారు, డాబా సాంగ్. థ్యాంక్ యూ. అండ్ మంచి మెలడీ కూడా ఉంది, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెలడీ కింగ్ అంటారు ఆయన, కళ్యాణ్ గారిని. ఇందులో ఒక మెలడీ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన మీమర్స్ కి, మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్లీ ట్రైలర్ చూసుంటారు, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. May 17th ఆహాలో మీ ముందుకు వస్తుందండి. అండ్ యాక్చువల్లీ సినిమా గురించి చెప్పడం కంటే టీజర్ ట్రైలర్ చెప్తుంది, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ one of my team అనమాట. సో ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ ఆఫ్ విత్ వెంకీ, ఎందుకంటే వెంకీ స్క్రిప్ట్ రాయడం వల్లే ఇది మెటీరియలైజ్ అయింది. వెంకీ ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు నేను ఒక సినిమా రాశాను, v.va.aham అన్నాడు అనమాట. ఏంటిది అంటే వివాహం రా v.va.aham అన్నాడు. దాన్ని లేటర్ ఆన్ వి మెటీరియలైజ్డ్ ఇట్ టు విద్యా వాసులహం. థ్యాంక్ యూ వెంకీ ఫర్ రైటింగ్ అమేజింగ్ స్క్రిప్ట్. అండ్ సెకండ్ నేను కలిసింది కళ్యాణ్ సార్ని. సార్ నా దగ్గర ఒక సినిమా ఉంది, ఒక మంచి ట్యూన్స్, ఈవెన్ బిఫోర్ ప్రొడ్యూసర్ గారి కంటే ముందు కూడా నేను కళ్యాణ్ సార్ని కలిశాను. రైట్ బిఫోర్ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే నాకు ఆయన 3 ట్యూన్స్ ఇచ్చారు. దాని తర్వాత అఖిల్ మా డిఓపి, సో అతను కలిశాను. డిఓపి త్రూ మహేష్ గారిని కలిశాను. థ్యాంక్స్ టు డిఓపి అనమాట, శివాని బాగుంటది అని. సో లేటర్ ఆన్ ఐ మెట్ శివాని అండ్ వాళ్ళ ఇంట్లో నేను ఆడిషన్ ఇచ్చాను. ఐ థింక్ ప్రాబబ్లీ ఒక సిట్టింగ్ లో నా అమ్మాయి ఓకే చెప్పేసింది. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఈ సినిమాకి సోల్ అంతా మ్యూజికేనండి.
కళ్యాణ్ మాలిక్ సార్ మొత్తం 4 పాటలు, 4 రకమైన వైవిధ్యమైన పాటలు. మై ఫేవరెట్ సాంగ్ ఈజ్, మీరు ఆల్రెడీ ట్రైలర్ లో కూడా చూసినట్టారు, పెళ్లి తర్వాత పాట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ అండి. ఒక కృష్ణవంశీ గారు, మణిరత్నం గారు స్టైల్లో ఉంటుంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్ తీస్తున్నంతసేపు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని అంటే ఆయన ఇచ్చిన పాటే. థ్యాంక్స్ టు గీతా మాధురి గారు అండ్ హరిచరణ్ ఫర్ పుట్టింగ్ దేర్ సోల్ ఇన్ టు ద వోకల్స్. కిట్టు 2 పాటలు రాశాడు, కిట్టు విత్ సప్రగడ. అండ్ భాస్కర్ భట్ల గారు ఒక పాట రాశారు, మా సాంగ్. అండ్ లాస్ట్ సాంగ్ వచ్చేసి లక్ష్మీ గోపాల్ గారు అండ్ ఆదిత్య రాశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, నేను సారీ కొంతమంది పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దమ్. రైట్, ఫోకస్ పుల్లర్ ప్రకాష్ గారు సినిమాలో చాలా ర్యాక్ ఫోకస్ షాట్స్, చాలా యూనో అసలు 1.8 లో షూట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చాలా బాగా, ఎస్పెషల్లీ 1 minute 40 seconds సీక్వెన్స్ కూడా చేసాం, చాలా బాగా ఆయన ఫోకస్ చేశారు. లైట్ ఆఫీసర్ చందు, హీరోయిన్ క్లోజ్అప్స్ వచ్చింది అని అంటే అన్న ఒక 5 నిమిషాలు బ్రేక్ కావాలనేవాడు. ఎందుకనంటే 5 నిమిషాలు ఏం చేసాడో తెలియదు కానీ సడన్ గా సెట్ బ్రైట్ అయిపోయేది అనమాట. బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు అందరూ ఒకసారి స్టేజ్ మీద రావాలి. కోఆర్డినేటర్ సిద్ధు అన్న, వినీత్ చీఫేడి, నవీన్ అసిస్టెంట్ డైరెక్టర్, జేపీఎస్ పార్టీ జే ఇక్కడ లేడు, వచ్చి వెళ్ళిపోయినట్టున్నాడు, శ్రీకర్ రెడ్డి. ఇంకా ఫాలో అప్స్ యాజ్ అన్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి తెలుస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్లు పడే కష్టాలు త్రూ అవుట్. ఐ రియలీ థ్యాంక్ దమ్. సిద్ధన్న రాలేదు. అండ్ స్పెషల్ మెన్షన్, మీరు విష్ణుమూర్తి రోల్ చూశారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ అభినయ్ గారు వండర్ఫుల్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దే ప్లేడ్ అమేజింగ్ రోల్ అనమాట. సినిమాలో మొత్తం ఒక 7 to 8 minutes ఉంటుందండి సీక్వెన్స్. బ్యాక్ అండ్ ఫోర్త్ అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మళ్ళీ ఇక్కడ రియల్ టైంకి వస్తూ ఉంటది. దీనికి కూడా ఐ థ్యాంక్ కళ్యాణ్ సార్, ఎందుకంటే అవసరాల శ్రీనివాస్ గారు ఈ విష్ణుమూర్తి గారి రోల్ అనుకున్న వెంటనే కళ్యాణ్ మాలిక్ సారే వెంటనే ఆయన్ని రిఫర్ చేసి ఒప్పించడం జరిగింది. మే 15న మీరు థియేటర్కి రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి వస్తున్నాం. విద్యావాసుల అహంతో ఒక ఫ్రెష్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తున్నాము. అహం లేకుండానే వస్తున్నాము. క్లీన్ సినిమా అండి. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచరు ఏ స్టోరీ స్టార్ట్ చేసినా లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ నోస్ హౌ లాంగ్ ఎగో అనేవాడు. ఈ పోస్టర్ చూస్తే లాంగ్ ఈగో స్టోరీ అని స్టార్ట్ అయింది. ఈగోలో రకాలు ఉన్నాయండి. ఫ్రెజైల్ ఈగో, ఆల్టర్ ఈగో, సెల్ఫిష్ ఈగో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు కొన్నిసార్లు ఫ్రెజైల్ ఈగో చూశాను నేను, కొన్నిసార్లు ఆల్టర్ ఈగో చూశాను, కొన్నిసార్లు సెల్ఫిష్ ఈగో చూశాను. ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఈగోలని పక్కన పెట్టే ద్వారా ఐగో ప్లస్ యూగో ఈజ్ ఈక్వల్ టు వీగో అనే టైప్లో క్లోజ్ చేద్దాం అనిపిస్తుంది. నాకు డైరెక్టర్ గారు ఎవరు చెప్పారు, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి, పెళ్లి అయిపోయిన వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అందరికీ వర్కౌట్ అవుతుంది సినిమా అని చెప్పి. నేను యాక్చువల్గా మూవీస్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు సింగిల్గా చూస్తాను, తర్వాత టీంతో చూస్తాను, రేపు ఆహాలో ఫ్యామిలీతో చూస్తాను. సింగిల్గా చూసినప్పుడు, టీంతో చూసినప్పుడు, కొన్ని వాటికి కథ మగాళ్ళ తరపు నుంచి ఇది కరెక్టే కదా అనిపించింది. టీంతో చూసినప్పుడు పెళ్లి కనోళ్ళు కొన్ని చోట్ల కనెక్ట్ అయ్యి హీరో ఇలా చేయకూడదు, హీరో తప్పు టైప్లో మాట్లాడుకుంటున్నారు. రేపు ఫ్యామిలీతో చూస్తాను, ఫ్యామిలీతో చూసేటప్పుడు నేను కరెక్టా మా ఆవిడ కరెక్టా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత కుదిరితే మమ్మీతో కూడా చూస్తాను, అప్పుడు ఇద్దరు కరెక్ట్ కాదురా, మా బ్లాక్ అండ్ వైట్ టైంలో వేరే ఈగోస్ ఉండేవి, అవన్నీ మేము మనిషి జోబులో పెట్టుకునేవాళ్ళమే. మా టైంలో ఉన్న ఈగోస్ని కుర్చీ మడత పెట్టి పక్కన పెట్టేవాళ్ళమే. ఇప్పుడు మీ టైంలో ఈగోస్ కరెక్ట్ ఈగోస్ కాదు. కరెక్ట్గానే చెప్పారు డైరెక్టర్ గారు, ఐగో ప్లస్ యూగో ఈజ్ ఈక్వల్ టు వీగో. థ్యాంక్ యూ. నేను చెప్పానా పిలిచే ముందు ఈ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని ఒక
మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. హిట్ అవుతుందని సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే హిట్ అవ్వాలని కోరుకుంది కేవలం నా ఫ్రెండ్ మహేష్, ఈ సినిమా ప్రొడ్యూసర్ మహి అని పిలుస్తూ ఉంటాను. 15 ఏళ్ళ నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. సినిమా తీస్తున్నానన్నా అన్నప్పుడు చాలా డిస్కరేజ్ చేశాను, భయపడ్డాను కూడా. ఎందుకు మహి ప్రొడక్షన్లోకి దిగద్దు, చాలా చాలా కష్టం నెక్కుని రావడం అని చెప్పి. బట్ నా మాట వినలేదు. ఫైనల్ గా సినిమా తీసాడు. ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఆహాలో. బట్ అందుకని తనకి బెస్ట్ విషెస్. ఎందుకంటే తను కోరుకున్నంత డబ్బు రావాలి, తిరిగి రావాలి వెనక్కి. తను ఫర్దర్ గా కూడా ఇంకా మంచి సినిమాలు తీసి సక్సెస్ఫుల్ గా ప్రొడ్యూసర్ గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహి, ఆల్ ద బెస్ట్. అండ్ ద సెకండ్ రీజన్, ఈ సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని నమ్మకం కలగడానికి మెయిన్ 2 రీజన్స్ ఫర్ మణికాంత్ బ్యూటిఫుల్ డైరెక్షన్. మణి చాలా చాలా బాగా తీసావు. చాలా సార్లు చాలా చోట్ల మణి అని పేరు ఎందుకు పెట్టున్నాడు కానీ మణిరత్నం గారు చాలా సార్లు కనిపించారు. పిక్చరేషన్, కెమెరా వర్క్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్ అవుట్ సో మచ్. ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మణి. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ ద బ్యూటిఫుల్ పేర్ రాహుల్ అండ్ శివాని. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత డెఫినెట్ గా ఈ సినిమా చాలా మంచి పేరు వస్తుంది. హిట్ అవుతుంది అని చెప్పడానికి ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ ఛాన్స్ లేదు. బట్ ఆహాలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంది. రివ్యూస్ పరంగా కానీ, క్రిటిక్స్ పరంగా కానీ, చూసిన వాళ్ళ పరంగా కానీ చాలా మంచి పేరు వస్తుంది. తద్వారా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమా అని చెప్పి నమ్ముతున్నాను. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ టు బి ఏ సూపర్ హిట్. అండ్ నా మ్యూజిక్ పాటలు విన్న వాళ్ళు మెచ్చుకోవాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నేను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ ఇన్ మై కెరియర్ అండ్ ఐఎమ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ మణి ఫర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈస్ రిలీజింగ్ ఇన్ ఆహా అండ్ మై ఆల్బమ్ త్రూ టీ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్ లోనే ఉన్నారు ఇంకా. సో వాసు మాట్లాడతారు. మగాలిగా తగ్గాలి, తగ్గాల్సిందే, తప్పదు. అందరికి నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో విద్యావాసులహం ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్ లో ఏసీ వేసుకొని ఇంట్లో ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసే సినిమా. అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం మీ అందరికి నచ్చింది. ఇనిషియల్గా ఫిలింతో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, ఫ్లైట్లో ఉన్నాను, మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి ఒక PDF పంపించారు. టైటిల్ చూసిన వెంటనే భలే గమ్మత్తుగా అనిపించింది. విద్యావాసులహం, మధ్యలో వివాహం అని ఉంటుంది. అది ఏదేదో భలే గమ్మత్తుగా ఉందని ఆ PDF మొత్తం చదివేసరికి ఇట్స్ క్యూట్ సినిమా. ఎప్పటి నుంచో ఇలాంటి ఒక చిన్న ఫ్యామిలీ కథ చేస్తే బాగుంటది. వెంకటేష్ గారు లాగా మనం సినిమా ఇలాంటిది ఒకటి చేద్దాం. చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్ కి. సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి అది ఇలాంటి ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుంది, భలే ఎంటర్టైనింగ్ ఉంటుంది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది. అండ్ దెన్ మహేష్ గారిని కలిసాను ఆఫీస్లో. సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మనకి ఏమైనా కోపం ఉంటే కోపం కనిపిస్తుంది, ఏమైనా ఆనందం అంటే ఆనందం కనిపిస్తుంది. ఆయన ఎంత సాడ్నెస్ లో ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఏమండి ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి చూడండి, అది ఆయన అది ఏంటో తెలీదు, ప్రతి విషయం నవ్వుతానే చెప్తారు. ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు. మీతో ట్రావెల్ అవ్వని ఫిలిం అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మా వాళ్ళందరినీ సెట్ లో. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ లేటర్ ఆన్ టెక్నీషియన్స్ కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే, అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మాలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్ గా ఉన్నప్పుడు అమృతం టైటిల్ సాంగ్ అంటే పిచ్ అనమాట. ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా, అంత పిచ్చి. సో అలా ఉండేది. అండ్ దెన్ కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే ఒక సాంగ్. యాక్టర్ గా ఈ ఏజ్ ఒక ఏమంటాం 25 ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు. నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట ఎన్నిసార్లు విన్నానో కూడా నాకు గుర్తులేదు. అమేజింగ్ సాంగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం, దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఆ సాంగ్ కి. సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని. అండ్ కమింగ్ టు
చంద్రకిరణ్ మాస్టర్ గారు ఒక అద్భుతమైన సాంగ్ ఉందండి, అది ఇంకా బయటికి రాలేదు, వీడియో సాంగ్. ఇట్స్ వెరీ నైస్ డాన్స్ నంబర్, మంచి మాస్ పాట. బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్, షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని. సో ఆ పాట ఎరగొడేశారు మాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. అండ్ మన వెంకటేష్ గారు, ఆయన రైటర్ ఫిల్మ్ కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్ లో ఉంటాయండి డైలాగ్స్. ఆయన రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, అలా అవుతూ ఉంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ ఎస్పెషల్ గా చెప్పాలి, ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1 hour ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగింది. బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు వేసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ మా అఖిల్ డిఓపి, అమేజింగ్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అండ్ ఇంకా మణికాంత్ గారు, యునో హీస్ అ వెరీ ఎంతూజియాస్టిక్, బాగా చాలా ఎంతూజియాస్టం ఎక్కువ ఉంటది అనమాట. మహేష్ గారు ఏంటంటే ఏమన్నా నవ్వుతూ ఉంటారు, ఈయనకి ఏం లేకపోయినా కూడా ముఖంలో సీరియస్నెస్ ఉంటుంది. ఈయన ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా భయ అంటాడు సీరియస్ గా. సో ఆ ముఖంలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడు. అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్, ప్రతి షాట్ ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి అదొకలాంటి మనం ఎప్పుడైనా మానిటర్ లో ప్లేబ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందని చూస్తాం. ఆయన అబ్బాయి ఎంత గొప్పగా భలే వచ్చింది షాట్ అని మళ్ళీ ఆనందపడుతుంటాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్దాం ఆయన మణి గారు వేరే షాట్కి వెళ్ళాలి మనం అంటే సూపర్ అదిరిపోయింది పై షాట్ ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ. సో అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. మళ్ళీ ఇంకో త్వరలో కలిసి వీ హ్యావ్ టు అసోసియేట్ అగైన్. అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం 17th ఆహాలో వస్తుంది. సో హ్యాపీ. ఇది 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవడం. ఫస్ట్ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని, అండ్ దెన్ కోటబొమ్మాలి అందులో వచ్చింది. అండ్ దెన్ నౌ విద్యావాసుల ఇస్ ఆల్సో కమింగ్ ఆన్ ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్ కి, వాళ్ళందరికీ కూడా. సారీ లేదు. అండ్ శివాని గారు, శివానితో ఇప్పుడు సెకండ్ ఫిలిం ఇది రిలీజ్ అయింది మాది. అండ్ మోర్ దెన్ యునో ఫస్ట్ లో యూస్ టు బి లైక్ చాలా తక్కువ మాటలు ఉండేవి, అండ్ దెన్ ఇట్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి వీఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ నౌ. సో శివానితో ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. అండ్ ఓ చిన్న ఏంటి ఏం చెప్తున్నా చాలా ఇదే ఎక్కువ. సరే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చేసావు శివాని సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. సో శివాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ విద్యావాసులాహం ఇది ఆల్మోస్ట్ 2.5-3 years జర్నీ వీళ్ళ టీం మొత్తంతో. అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడు అని. ఆహాలో ఆల్రెడీ కోటబొమ్మాలి వచ్చింది, మంచి సక్సెస్ అయింది. సో ఆహా నాకు ఒక లక్కీ ప్లాట్ఫామ్. సో విద్యావాసులహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికని కోరుకుంటున్నాను. టీజర్ చూసారు, ట్రైలర్ చూసారు, పాటలు విన్నారు. ఎంత హాయిగా ఫన్ గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మూవీ టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు. రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్. అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికీ తెలుసు. సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం, పార్టీస్ లో అంతా కలుస్తూ ఉంటాము. సో ఓహో రాహుల్. అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. సో తను కథలు చెప్పున్నాడు. సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్ గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను. ఆ తర్వాత మేము ఈ మూవీ ఓకే చేసిన ఒక 1 week లో కోటబొమ్మాలి ఓకే చేశాను. సో అట్లాగా లాస్ట్
2.5 years గా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను. సెట్కి వెళ్ళినా, తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము, ఈగో లవ్ ఇవి అని, బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. It was very lovely working with him and I would love to work with him again and again also. ఎక్కువ చెప్పేసా కదా నీకన్నా. తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్ గా ఆయనే యాక్ట్ చేసేస్తూ, ఆయనే ఫీల్ అయిపోతూ, కోప్పడిపోతూ, లేకపోతే ఆనందపడిపోతూ, రియేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. అది చూసే మనకి ఓకే నా సూపర్ గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్. ఆయన ఈ కథ కాకుండా వేరే 2-3 కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కలిశాను ఈ మూవీతో అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ ని కలిశాను. అండ్ మహేష్ గారు, రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈజ్ వెరీ వార్మ్. అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి సర్లే ఆయన చూసుకుంటారు టైప్ లో అనిపిస్తుంది. సచ్ అ వార్మ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నవ్య గారు, మహేష్ గారు వాళ్ళ వైఫ్, అండ్ ఆవిడకి కూడా థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయనకి మంచి సపోర్ట్. ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు, కలిసే వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కళ్యాణి మల్లిక్ గారు మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమృతం నుంచి, అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆల్బమ్, ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్ లో తప్పకుండా ఎప్పుడు ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాస్ వన్ మోర్ టిక్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే ఇంకా ఆయన చేస్తున్నారంటే తప్పకుండా చేయాలి. అండ్ ఈ గేవ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హే ఎవరో సాంగ్ మీరందరూ విన్నారు. మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు, అన్ని మీరు వినండి. You will fall in love with his songs. He's known for his melody, but ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంటుంది. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, ఆహా రిలీజ్ అవుతుంది. ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్, అందమైన విజువల్స్ అందించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు, హీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ షీఈస్ అ వెరీ స్వీట్ సోల్. చాలా మెల్లిగా మాట్లాడుతూ చాలా కామ్ అండ్ క్వైట్ గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు, ఆయనతో నేను 2 సాంగ్స్ కి వర్క్ చేశాను ఈ సినిమాలో. హీస్ డన్ ఆల్ ద సాంగ్స్, బట్ నేను అందులో 2 సాంగ్స్ లో ఉంటాను. Thank you so much, Master. He's very encouraging and very energetic on the set. So హాయిగా అలా గడిచిపోయింది. మేము అంతా రాహుల్ చెప్పినట్టు సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్ లో జరుగుతుంది. సో ఆ ఇంట్లో RFC లో మేము చేసాము ఒక 15 days స్కెడ్యూల్. సో 15 days అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్ లా ఉండింది. అయ్యో అయిపోయిందా అప్పుడే, హాయిగా ఉండింది అని. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మై మేకప్ అండ్ హెయిర్ టీమ్, రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్, ఎవ్రీబడి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేసాం. అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమాని చూసేస్తారు, చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఎల్లుండి దట్ ఇస్ May 17th మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సో సారీ. అండ్ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ. థ్యాంక్ యూ.